హలో హైదరాబాద్, వెల్కమ్ బ్యాక్ టు మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మీ ముందుకి 134 గజాల ఇండిపెండెంట్ హౌస్ని అయితే చూపించబోతున్నాను. దీనికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనీసం 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంటి ముందర అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక్కసారి మొత్తం సరౌండింగ్స్ మొత్తం చూద్దాం. ఈ ఇంటి ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో ఈ హౌస్ ఎలివేషన్ చూడండి. ఈ హౌస్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ ఉంది. సో మనకు ఇది రీసేల్ హౌస్ అనమాట, 3 ఇయర్స్ రీసేల్ హౌస్. సో ర్యాంప్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సైడ్కి వచ్చేసి మొక్కలు నాటుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనకు లోపల కార్ పార్కింగ్ చేసుకునే విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ సంపు, వాటర్ అన్ని ప్రొవైడ్ చేశారు. బోర్వెల్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో మొత్తం చూడండి, ఫాల్స్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇక్కడ కవర్ చేసింది అంటే మొత్తం ఎలివేషన్ కూడా మనకు చూడండి, ఫ్రంట్ వాల్స్ సో విత్ టైల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకు వచ్చేసి స్టేర్ కేస్ కింద భాగాన వచ్చేసి మనకు వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఈ బిల్డింగ్ అరౌండ్ వచ్చేసి సెట్ బ్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ 2 ఫీట్ అయితే గల్లీని అయితే వదిలిపెట్టారన్నమాట. ఎందుకంటే సెట్ బ్యాక్స్ అనేటివి వెంటిలేషన్ పర్పస్ కోసం. సో అదేవిధంగా ఇప్పుడైతే మనం చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గోడలున్న బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తాము. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మనకు హాల్ అయితే వస్తుంది. మొత్తం ఈ హౌస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏమిగా అనుకోకండి. ఎందుకంటే ప్రతిదీ ఏమి అనేది చూపించడమే మా బాధ్యత అనమాట. సో కొంతమంది మీరు అనుకోవచ్చు ఎవ్రీథింగ్ చెప్తున్నాడు ఏంది సోది అనుకోవచ్చు, కానీ సోది అయితే కాదండి. మొత్తం అయితే ఒక ప్రమోషన్ చేస్తున్న బాధ్యత ఏంటంటే ప్రతిదీ చూపించడం. సో ఇక్కడ ఏముంది, సో ఇక్కడ మనకు పూజ గదిని ఇచ్చారు. సో అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది, సో మనకు పైన ఏమి ఇచ్చారు, ఫాల్స్ సీలింగ్ ఇచ్చారా, పిఓపి ఇచ్చారా లేదా. సో కిచెన్ ప్లాట్ఫామ్, సో ఇక్కడ ప్లాట్ఫామ్ ఏమి ఇచ్చారు, సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారా లేదా, ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. సో అటక బండ ప్రొవైడ్ చేశారు. సో మనకు వంట సామాగ్రి పెట్టుకునే స్పేస్ ఉందా లేదా. సో అదేవిధంగా మనకు సైడ్కి వచ్చేసి ఏపైనా మనకు వంట రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మనకు వాచ్ చేసుకునే ఏరియా స్పేస్ని ఇచ్చారు లేదా. సో ఇలాంటివన్నీ చూపించడం మా బాధ్యత. సో అందుకే అండి మేము మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మీరు ఇంకొక విధంగా అనుకోవాల్సింది ఏం లేదు. సో మీరైతే ఈ హౌస్ ఒక్కసారి చూడండి. మీరే చూసిన తర్వాత ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్, కాస్ట్ ఏంటి అన్నీ చెప్తాను వివరంగా. ఫ్రెండ్స్, ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తొర్రూరు. సో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ల్యాండ్ మార్క్ అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ హౌస్ అయితే ఉంది. సో మనకు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 69 lakhs అయితే చెప్తున్నారు, నెగోషియబుల్. సో మనకు వచ్చేసి ఇక్కడి నుంచి లొకేషన్ పరంగా చూసుకుంటే జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి మునగనూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో వచ్చేసి మనకు వచ్చేసి ఇజాపూర్ కమాన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకు 6 కిలోమీటర్ల దూరంలోనే హయత్ నగర్ బస్ స్టాప్ అయితే ఉంది. సో అదేవిధంగా ఇక్కడ నుంచి జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలో వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే 35 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సో ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ నుంచి. సో కనెక్టివిటీ పరంగా అయితే చాలా బాగుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే పైన ఉన్న నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కోసం మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీస్ని ఎవరైనా వెతుకుతుంటే ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.